మీ మైలోని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా అన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలోని స్పెషల్ మైలో బాత్ రొటీన్. బాత్ రొటీన్ అనగానే చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. నేను మైలోకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ కోసం చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను. సో వై నాట్ మీ అందరికి కూడా చెప్పకూడదని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. నేను వెట్ బాత్ నేను మైలోకి ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను, లేదా నేను డ్రై బాత్ నుంచి వెట్ బాత్కి షిఫ్ట్ అయినప్పుడు ఏ ప్రాసెస్ ఏ స్టెప్స్ నేను ఫాలో అయ్యానో మీ అందరికీ చెప్తాను. మీరు కూడా ఈ బిగినర్ మిస్టేక్స్ అయితే చేయకండి. అండ్ నేను ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానని ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. మరి మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీ అందరికీ నేను ఒక సజెషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. మనమైతే ఏ బ్రీడ్ కొనుక్కున్నా, అంటే స్మాల్, మీడియం, లార్జ్ బ్రీడ్స్, ఈ బ్రీడ్స్ ఏది కొనుక్కున్నా మనమైతే వాటికి ఏమైనా అలవాటు చేయాలి అనుకుంటే అది మాత్రం చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేసేయాలి. అది ఐదర్ ఫుడ్ విషయంలో కానీ, బాత్ టైం రొటీన్లో కానీ. ఇలాంటి విషయాల్లో మనం మాత్రం నిజంగా చెప్తున్నా చిన్న ఏజ్ అంటే మ్యాక్సిమం 3 months నుంచి అలవాటు చేయాలి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకైతే డాక్టర్స్ చెప్తూ ఉంటారు 6 months తర్వాత స్నానం చేయించండి, ఆర్ 6 months తర్వాత ఈ ఫుడ్ అలవాటు చేయండి, ఆ ఫుడ్ అలవాటు చేయండి అని చెప్పి. మనం ఏదైనా అలవాటు చేయాలి అనుకుంటే మాత్రం మీరు మాత్రం మంత్కి ఏదో ఒక రొటీన్ మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండండి. మరి వీక్ అంటే మర్చిపోతాయి. సో మంత్కి మనం ఒక రొటీన్ సెట్ చేసామంటే 6 monthsకి కంప్లీట్గా దానికి అన్నీ తెలిసిపోతాయి. ఈవెన్ పాట్ ట్రైనింగ్ కూడా. మైలోకి నేను వెట్ బాత్ చేయడం ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ చేశానంటే మ్యాక్సిమం 3 months ఎండింగ్ అండ్ 4th month ఎంటరింగ్లోనే నేను స్టార్ట్ చేశాను. అండ్ అది కూడా పప్పీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో డాక్టర్స్ కూడా చెప్తారు ఫస్ట్ ఫ్యూ మంత్స్ వెట్ బాత్ని అవాయిడ్ చేయండి అని చెప్పి. నేనైతే డ్రై బాత్ ప్రిఫరే చేసేదాన్ని అండ్ వైప్స్తో ఫుల్గా ఫేస్ అండ్ బాడీ క్లీన్ చేయడం అయితే అలవాటు చేశాను. కానీ గ్రాడ్యువల్గా తన హెయిర్ అయితే లాంగ్ అవుతూ ఉంటుంది కదా, సో పెరుగుతూ ఉంటుంది. సో డర్ట్ అండ్ డస్ట్ చాలా ఎక్కువైపోవడం స్టార్ట్ అయ్యింది. అండ్ మెయిన్ థింగ్, నేను సడన్గా డ్రై బాత్ నుంచి వెట్ బాత్కి షిఫ్ట్ అయిపోలేదు. చిన్న స్టెప్స్ స్టార్ట్ చేస్తూ అలా ఇంట్రడ్యూస్ చేస్తూ అప్పుడు నేను బాత్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే వాటర్లో అంటే కొంచెం కొన్ని గోరువెచ్చని నీళ్ళతోని నేనైతే ఫేస్ టచ్ చేయకుండా ఓన్లీ బ్యాక్ ఏరియానే వాష్ చేసేదాన్ని. అయితే ఒక క్లాత్ పట్టుకొని మరీ తుడిచేదాన్ని. అంటే వాటర్ అంటే బ్యాక్ ఏరియా వాష్ చేయడం అంటే ఫుల్గా వాష్ చేసేదాన్ని కాదు, కానీ క్లాత్ పెట్టి ఫస్ట్ నార్మల్గా తుడిచేదాన్ని. తుడిచినప్పుడే నేను డ్రయర్ కూడా పెట్టేదాన్ని. స్టార్టింగ్లో చాలా అలర్ట్ చేసేవాడు, డ్రయర్ పెడితే అరిచేసేవాడు, తర్వాత అస్సలు ఉండేవాడు కాదు. సో అప్పటి నుంచి నేను నార్మల్గా కొంచెం లో టు మీడియం హీట్లో పెడుతూ అలాగా వాడికి పెట్టేదాన్ని. సో పెద్దయ్యాక కొంచెం బాగా అలవాటు అవుతుంది అని చెప్పేసి అయితే స్టార్టింగ్లోని మైలోకి 2 weeksకి ఒకసారి బాత్ అయితే చేయించేసేదాన్ని. చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు, అంటే ఆల్టర్నేట్ డేస్ కానీ వీక్కి 2 బాత్ చేయడం కానీ. అది మాత్రం చాలా సేఫ్ కాదు. ఎందుకంటే ఒక 1 year వరకు మీరైతే ఒక 1 weekకి ఒక రోజు లేదా 2 weeksకి ఒక్కసారైనా చేయించవచ్చు. అంటే మ్యాక్సిమం 14 days గ్యాప్ ఉంటుంది ఒక బాత్కి. తర్వాత స్లోగా వీక్కి 2 weeks నుంచి అదే 1 weekకి షిఫ్ట్ అవ్వండి. అలా స్లోగా వాటర్ అనేది అలవాటు అవుతుంది. సో దానికి కూడా బాత్ టైం అనేది తెలుస్తుంది. కానీ వెదర్ బట్టి కూడా ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది బాత్ టైం అనేది. సమ్మర్లో సమ్టైమ్స్ వీక్కి 2 చేయొచ్చు. అండ్ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో మీరైతే ఒక ఎక్కువ గ్యాప్ తీసుకోండి. మ్యాక్సిమం 14 days గ్యాప్ తీసుకోండి. బికాజ్ ఎందుకంటే వెదర్ చాలా చల్లగా ఉంటుంది కదా, అవైతే తట్టుకోలేవు. ఇన్ కేస్ మీరు అంత చలిలో కూడా చేయాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చని వాటర్తోనే చేయండి. మరి చల్లీలు చేస్తే అవి అస్సలు తట్టుకోలేవు. నేనైతే ఒక మిస్టేక్ చేశాను, నాకు తెలియకుండా అది అంత పెద్ద మిస్టేక్ అవుతుంది అని నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా మైలోకి నేను డ్రై బాత్ అనేది వీక్కి 2 చేసేసేదాన్ని. సో అలా చేయకూడదంట నాకు తెలీదు. నేను అప్పుడు ఏమంత రిజల్ట్ లేదు. ఇప్పుడైతే పాపం వాడి స్కిన్ అంతా డ్రై అయిపోయి వాడికి ఇచ్చినెస్ అయిపోతుంది బాగా. సో దానివల్ల రెడ్ బంప్స్ కూడా వస్తున్నాయి. సో నేనైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. కాకపోతే నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకండి. మ్యాక్సిమం డ్రై బాత్ అనేది వీక్కి ఒక్కసారి సరిపోతుంది. అంటే చిన్న పప్పీస్ ఉన్నోళ్ళు వీక్కి ఒకసారే చేయండి. అండ్ నేను బాత్స్ చేసినప్పుడు ఒక్కొక్కసారి 14 days గ్యాప్ ఇస్తాను కదా, ఆ మధ్యలో నేనైతే డ్రై బాత్ స్ప్రే కూడా యూజ్ చేస్తూ ఉంటాను అండ్ వెట్ వైప్స్ కూడా. ఎందుకంటే ఫేస్ దగ్గర టియర్ స్టెయిన్స్ క్లీన్ చేయాలి, అలాగే డైలీ క్లీన్ చేస్తాను. అవంటే చాలా స్మెల్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే అవి లిక్ చేస్తూ ఉంటాయి నోస్ దగ్గర. సో ఆ ఏరియా అనేది మనం ఎంత హైజీనిక్గా ఉంచుకుంటే అంత బెటర్ అనమాట. ఎందుకంటే
ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఇయర్స్ కూడా సగం మంది క్లీన్ చేయరు, బట్ ఇయర్స్ కూడా వెట్ క్లాత్తో తుడొచ్చు. జస్ట్ నార్మల్గా జెంటిల్గా ఇయర్స్ కూడా క్లీన్ చేసేస్తే అది కూడా మంచిదే. అండ్ మైలోకి కూడా నేను ఒక హ్యాబిట్ రొటీన్లా చేసేసాను. ఈ డే అంటే వాడికి తెలిసిపోతుంది, ఈ డే అయితే మా మమ్మీ నన్ను వదలదు అని చెప్పేసి. మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మనం డాగ్స్కి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామో, సెలెక్ట్ చేస్తామో అవే రోల్ ప్లే చేస్తున్నాయి. అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే వీటి కోట్ అనేది బాగా మెయింటైన్ చేయాలి. ఇఫ్ నాట్ మీరు ట్రిమ్ చేసేయచ్చు. మరీ జీరో ట్రిమ్ చేయవసరం లేదు, జస్ట్ నార్మల్గా ట్రిమ్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేయొచ్చు. బట్ దాని కోట్ అది అన్నీ బాగుండాలంటే ఇంటర్నల్గా ఎలా ఉందో ఎక్స్టర్నల్ కూడా అంతే కేర్ తీసుకోవాలి. అండ్ పెట్ స్కిన్ అండ్ హెయిర్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఎస్పెషల్లీ షిట్జు బ్రీడ్కి. నేనైతే మైలోకి సైపమెథ్రిన్ షాంపూని యూజ్ చేస్తాను. మీరు ఏ షాంపూ యూజ్ చేసినా వాటిలో స్ట్రాంగ్ స్మెల్ ఆర్ ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉంటే ఒకవేళ అయితే ఇప్పటి నుంచి అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఈ చిన్న బ్రీడ్స్ స్కిన్ ఎలా అంటే వెంటనే రియాక్ట్ అయిపోతాయి, మనకి తెలీదు. బట్ ఒక 2-3 డేస్కి వెంటనే చిన్న బంప్స్ రావడం, అప్పుడు మనం ఏం చేయాలి అంటే వెంటనే హాట్ వాటర్ తెచ్చి ఫుల్గా దాని బాడీ క్లీన్ చేస్తే కొంచెం తగ్గిపోతాయి. ఈ దగ్గరలో ఉన్న డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అయితే మైలోకి ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్, అంటే మన అమ్మమ్మ చీరలు ఉంటాయి కదా, దానికన్నా సాఫ్ట్ క్లాత్ ఏముంటుంది చెప్పండి. సో ఆ క్లాత్తోనే అయితే నేను ఫాస్ట్గా వాటర్ అయితే అబ్జర్వ్ అయిపోతుంది కదా, సో నేనైతే ఆ క్లాతే యూస్ చేస్తాను. ఇన్ కేస్ మీ దగ్గర అలాంటి క్లాత్స్ లేవో అనుకుంటే మైక్రో ఫ్యాబ్రిక్ అనే క్లాత్ ఉంటుంది, అది కూడా చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అనేది. ఆ తర్వాత నేనైతే వెంటనే హెయిర్ డ్రై అయితే పెట్టను. 70% వరకు క్లాత్తోనే వాటర్ అంతా అబ్జర్వ్ అయినట్టే చూసుకుంటాను. ఆ డ్రయర్లోని కూల్ అండ్ హాట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే లో హీట్లోని డ్రై చేస్తాను. అయితే నేను కూల్ పెట్టుకోవచ్చు, లేదంటే హాట్ అయినా పెట్టుకోవచ్చు, లేదా రెండు మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. సో నా డ్రయర్కి అయితే ఈ ఆప్షన్ అయితే ఉంది. మైలో చూసారా ఎలా డ్రైయర్ పెట్టుకుంటున్నాడో, అస్సలు భయపడకుండా కూడా పెట్టుకుంటున్నాడు. అండ్ వీడేదో బాహుబలికి మెయిన్ క్యారెక్టర్ లాగా తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. మరి మనం వీడియో తీస్తున్నామంటే మైలోకి యాక్షన్స్ చాలా ఎక్కువైపోతాయి. అది వాడికి తెలుస్తుందేమో నేను వీడియో తీస్తున్నా అని. ఇంకా వీడియో స్టార్ట్ చేసామో లేదో ఇంకా వాడి బిల్డప్ అయితే మనం అస్సలు తట్టుకోలేము. 2 hours later. ఇలా చూడగానే మీకు ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి. మా మమ్మీకి అయితే నేను తెగ నచ్చేసాను, అందుకే చాలాసేపు ఇలాగే పట్టుకొని కూర్చున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ అయితే కోంబర్ బ్రష్ అయితే చేస్తాను. అండ్ బాత్కి ముందు బాత్ తర్వాత కూడా నేను మైలోకి డీటాంగిల్ చేసి జెంటల్గా బ్రష్ చేస్తాను. మాత్రం మిస్ అవ్వకుండా చేయండి, అదర్వైజ్ ట్యాంగిల్స్ హార్డ్ అయిపోయి పెయిన్ఫుల్గా ఉంటుంది. చాలా మంది కోమ్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు కదా, సో ఆ పప్పీస్కి అయితే కొంచెం గడ్డలుగా కట్టేస్తుంటుంది కదా హెయిర్ అనేది. సో అది మనం ఎలా ట్రై చేసినా అవి రావు. అయితే డీటాంగిల్ స్ప్రే యూజ్ చేయాలి. అంత స్ప్రే ఎఫర్ట్ చేయని వాళ్ళైతే జస్ట్ నార్మల్గా దానికి ఆ స్పేస్ అనేది కట్ చేసేస్తే సరిపోతుంది. నార్మల్గా హెయిర్ అనేది గ్రో అవుతుంది. అండ్ అలా వదిలేస్తే దానికి కూడా చాలా ఇరిటేటెడ్గా ఉంటుంది. అది అలాగ ఒక గ్రూప్లో ఫామ్ అయిపోతుంది, ఫుల్ డస్ట్ అంతా అక్కడే ఉండిపోతుంది. సో అది కట్ చేసేసి ఇంకా కోమ్ చేస్తే, ఇంకా మీరు డైలీ కోమ్ చేయాలి. ఒక్కరోజు కోమ్ చేయకపోయినా ఒకవేళ వాటర్ తగిలినా అవి అయితే అలా ఫామ్ అయిపోతూ ఉంటాయి చిక్కుల్లాగా. అండ్ మనం ఎంత కోమ్ చేస్తే దానికి అంత కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మైలోకి బాత్ టైం చాలా ఫన్ అండ్ రిలాక్స్గా ఉంటుంది, అస్సలు టెన్షన్ లేదు. అదొక యాక్టివిటీ అయిపోయింది మా ఇద్దరికి. అండ్ మీరు కూడా డ్రై బాత్ నుంచి వెట్ బాత్కి షిఫ్ట్ చేయాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్ చేయండి. పేషెన్సీ, లవ్, టైం ఇచ్చి ట్రైన్ చేస్తే రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు కూడా మీ పెట్స్కి ఇలా సింపుల్ అండ్ నీట్ రొటీన్ అయితే అలవాటు చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ అ లైక్ ఫర్ క్యూట్ మైలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.